అందరూ నమస్తే. ఈ మధ్య రాజకీయాల్లో సంచలనంగా మారిన నైని కోల్ బ్లాక్ బొగ్గు గనికి సంబంధించిన ఇష్యూ అందరికి తెలిసిందే. విషయంలో చాలా విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. దీని మీద సీబీఐ విచారణ జరిపించాలని పీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఎందుకంటే దీని వెనుక ఏదో జరిగింది. జరగకపోతే ఎందుకు టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు? ఒకవేళ కరెక్ట్‌గానే ఉంటే ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా క్యాన్సిల్ చేయకూడదు. బట్ క్యాన్సిల్ చేసిండ్రు. కిషన్ రెడ్డి గారేమో కేంద్ర మంత్రి. కాంగ్రెస్ ముందుకొస్తే విచారణ జరుపుతాం సీబీఐతో అంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఇప్పుడు దీన్ని వెనుక ఉన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం అని వాళ్ళు ముందుకొస్తే విచారణ జరుపుతామని. ఇంకా విచిత్రం ఏంటంటే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు, మీరు ప్రతిపక్షంలో లేరు, అధికారంలో ఉన్నారు, దానికి మేమేం ఒప్పుకునేది, మీరే విచారణ జరపండి, మీరు బొగ్గు శాఖ మంత్రి మీరే కదా, మీరు విచారణ జరపండి అని ఆయన అడుగుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది దీనిలో? దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు కనిపిస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా చెప్పాలనా దీనిలో? ఎందుకంటే ఇది వేల కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్స్. ఇవి వేల కోట్ల రూపాయలు చేతులు మారే వ్యవహారం. ఇది మామూలుగా ఇసుక రీచులు అవి ఇవే లక్షల కోట్లు ఉంటాయి. అట్లాంటి అంతకు మించింది ఇది. ఒక 25 సంవత్సరాల పాటు రోజు బంగారు గుడ్లు పెట్టింది అన్నట్టు 25 సంవత్సరాలు గుడ్లు పెట్టే ప్రాజెక్ట్ ఇది. దీని వెనుక అసలు ఏం జరుగుతుంది అనే విషయమే మాట్లాడుకుందాం మనం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనకు మామూలుగా ఏముంటుంది, ఎక్కడైనా దొంగతనం జరిగిందంటే, లేకపోతే ఎక్కడైనా ఏదైనా సరే దొంగతనమే కావచ్చు ఇంకేదైనా జరిగిందంటే దాన్ని విచారణ పోలీసులు చేస్తారు. అంతేగాని ఎవరైతే దొంగతనం చేసినారో వాళ్ళే వచ్చి మమ్మల్ని విచారించండి అన్నారు. లేకపోతే పోలీసులేమో ఆ దొంగ ఒప్పుకుంటేనే విచారణ చేస్తాం, ఆ దొంగ అయినా నన్ను విచారించాలని ముందుకు వస్తేనే మేము విచారణ చేస్తామని పోలీసులు చెప్పారు. కానీ ఇక్కడ జరుగుతుంది అదే. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ వాటాల పంచాయతీ, ఇదంతా వాటాల పంచాయతీ అని ఎవరో మాట్లాడతలేరు, కిషన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, రాష్ట్ర మంత్రులది వాటాల పంచాయతీ అంటే వీళ్ళ మధ్య వాటాలు తెగక నైనీ టెండర్ల వివాదానికి అసలైన కారణం ఇదే అని కిషన్ రెడ్డి గారు, ఆయన కేంద్ర మంత్రి, బొగ్గు శాఖ మంత్రి, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్ర మంత్రులది వాటాల పంచాయతీ అన్నప్పుడు దానిలో ఏదో చేతులు మారుతుంది, ఏదో స్కామ్ జరుగుతుందని దాని అర్థం. వాటాల పంచాయతీ అని అంతే కదా. మరి అట్లాంటప్పుడు విచారణ జరపాల్సింది ఎవరు? సిబిఐ చేత విచారణ జరిపించాలనుకుంటే బొగ్గు శాఖ మంత్రి ఉన్నాడు, అవసరమైతే ఆయననే ఒక లేఖ రాయొచ్చు, నా శాఖకు సంబంధించిన దానిలో ఫలానా తెలంగాణలో ఇట్లా ఒక వివాదం వచ్చింది, ఈ వివాదం వెనుక ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి మనం. దీనిలో ఏదో స్కామ్ జరిగింది, ఏదో డబ్బులు చేతులు మారినట్టుగా కనిపిస్తుంది, కాబట్టి మీరు విచారణ జరపండి అని ఈయన సిబిఐకి లేఖ రాయాలి. లేఖ రాస్తే సిబిఐకి కొన్ని ఇక్కడ జరిగిన వ్యవహారాలను చూపిస్తే సిబిఐ కూడా విచారణకు వస్తుంది. కానీ అది జరుగుతలేదు. ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళేమో సిబిఐతో విచారణ జరిపించాలి, విచారణ జరిపిస్తే దీని వెనుక జరిగిన కుట్ర ఏందో బయటకు వస్తుంది. అదే ఫీల్డ్ విజిట్ అనేది ఎందుకు పెట్టిండ్రు, అదొక కండిషన్ దేశంలో ఎక్కడ లేదు అసలు. దాదాపు మన స్టేటే కాదు, 14 రాష్ట్రాలు మన రాష్ట్రంతో పాటు మొత్తం బొగ్గు గనులన్నీ కూడా వేలం వేసిండ్రు. కానీ ఎక్కడ ఈ గొడవ జరగలే, కేవలం తెలంగాణ మాత్రమే గొడవ జరిగింది. ఎందుకు జరిగింది అని అంటే ఫీల్డ్ విజిట్ చేయాలి, ఆ ఫీల్డ్ విజిట్ చేసిన వాళ్ళకు సింగరేణి సర్టిఫికేట్ ఇవ్వాలి, అది వీళ్ళకు బంగారు బాతుగుడ్డ అయిపోయింది. వీళ్ళు ఎవరికైతే టెండర్ దక్కాలనుకుంటున్నారో ఆ టెండర్ దక్కే కంపెనీకే ఆ ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వాలి అనేది రూల్ పెట్టుకున్నారు వీళ్ళు. ఆ పంచాయితే అటు సీఎం, ఇటు బట్టి విక్రమార్క, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇట్లా వీళ్ళందరి మధ్యన పంచాయతీ అయింది. అయితే ఈ పంచాయతీని విచారించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన కిషన్ రెడ్డి గారి మీద ఉంది. కానీ కిషన్ రెడ్డి గారు ఏమంటారు, గవర్నమెంట్ ముందుకు రావాలంట. అంటే దొంగతనం చేసిన వాళ్ళు లేకపోతే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే నా మీద విచారణ జరపండి అని రావాలన్నమాట. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల ముందు కూర్చొని మీరు నన్ను విచారించారా అని డిమాండ్ చేయాలన్నా? అసలు దీనిలో ఏం తమాషా నడుస్తుంది? ఆయన విచారించాలనుకున్నప్పుడు లేఖ రాయాలి, విచారణ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన విచారణ స్టార్ట్ చేయాలంటే ప్రభుత్వం ముందుకు రావాలని కిషన్ రెడ్డి అంటే, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు, మీ దగ్గరనే ఉంది కదా గవర్నమెంట్, చాలా విచిత్రమైన స్టేట్మెంట్, గనుల శాఖ మంత్రి నువ్వే కదా విచారణకు ఆదేశించు అని సవాల్ విసిరిన మహేష్ కుమార్ గౌడ్ గారు. అసలు గనుల శాఖ మంత్రి నువ్వే కదా, సింగరేణి నైని కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారం పైన చర్చకు రావాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరినంట. తర్వాత ఈ మేరకు కిషన్ రెడ్డి వ్యాఖ్యల మీద స్పందించాడు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతల మాదిరిగా ఉన్నాయి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన వాటితో పాటు 10 ఏళ్లలో జరిగిన అక్రమాల మీద విచారణ జరిపించాలని డిమాండ్ చేసినట్ట. ఎంత తమాషాగా ఉంది చూడు. లాస్ట్ 10 ఇయర్స్లో ఒక్క బొగ్గు అని కూడా ఎక్కడ టెండర్ వేయలేదు. లాస్ట్ 10 ఇయర్స్లో జరగలేదు. మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాతనే ఫస్ట్ టైం ఈ నైని కోల్ బ్లాక్ టెండర్లు పెట్టిండ్రు.
అప్పుడు ఈ వాదం అంతా బయటకొచ్చింది. దీనిలో చాలా పాలిటిక్స్ కనపడుతున్నాయి. పొలిటికల్ ఎలిమెంట్సే కనబడుతున్నాయి. ఇక్కడ అసలు ఎవరెవరు దీనిలో పార్ట్నర్‌షిప్ ఉన్నారో, ఎవరెవరికి ఈ చేతులు మారే డబ్బు వచ్చేదో, ఎవరెవరికి వేల కోట్ల రూపాయలు ముట్టేదో తెలవదు గానీ, ఈ మధ్య ఈ పంచాయతీ అంతా చూసిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒక వార్త, లేకపోతే ఇంకొక మంత్రి మీద ఆంధ్రజ్యోతిలో బట్టి విక్రమార్క మీద ఒక వార్త, తర్వాత ఆయన ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం. నిజంగా గూడా దీనిలో ఏం తప్పు జరగలేదనుకుందాం. తప్పు జరగనప్పుడు తప్పు జరగకపోతే అసలు ఆ టెండర్స్ క్యాన్సెల్ చేసిన అవసరమే లేదు. ఇప్పుడు చాలా ఆరోపణలొస్తాయి. ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేస్తాయి. లేకపోతే ఇంకోరెవరో ఆరోపణలు చేస్తారు. మరి అన్నిటికి రెస్పాండ్ అవుతుందా గవర్నమెంట్? రెస్పాండ్ అయితలేదు కదా! కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు మీరు భుజాలు తడుముకొని ఆ టెండర్స్ క్యాన్సెల్ చేసిర్రు? టెండర్స్ కరెక్ట్ ఉన్నప్పుడు క్యాన్సెల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక ఇంకా విచిత్రం ఏందంటే, ఈ నైని కోల్ బ్లాక్ అంశం మీదనంట కేంద్ర బృందం విచారణ జరిపిందంట ఆల్రెడీ. ఏమని? ఆహ్, ఇద్దరు సభ్యుల బృందం త్వరలోనే సింగరేణిలో పర్యటించనున్నది. ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారణ చేపట్టనున్నది. నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో ఏం జరిగిందని సింగరేణిని అడిగితే, సింగరేణి అన్నదంట, మేము టెండర్స్ క్యాన్సెల్ చేస్తున్నాం అన్నదంట. ఎట్లున్నదంటే ఇది ప్రివెన్షన్. అంటే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అసలు విచారణ జరిపితే విషయాలు తెలుస్తాయి కదా! దీనిలో న్యాయం ఉంటే, దీనిలో అవినీతికి తావు లేకపోతే, ఇందులో వేల కోట్లు చేతులు మారకపోతే, ఇందులో మంత్రులు, సీఎం, పంచాయతీ లేకపోతే, ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ అడగంగానే మేము టెండర్స్ క్యాన్సెల్ చేస్తున్నామని చెప్తున్నారు. టెండర్ క్యాన్సెల్ చేసిండ్రు. తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇక్కడ ఎవరెవరు కలిసి డ్రామా ఆడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ కలిసి డ్రామా ఆడుతుంది ఇక్కడ. అసలు ప్రభుత్వం విచారణకు ముందుకెందుకొస్తది? సీబీఐ విచారిస్తే, సీబీఐకో లేఖ రాస్తే సీబీఐ వచ్చి విచారిస్తది. అసలు తెలంగాణ స్టేట్‌లో సీబీఐకి ఎంట్రీ లేదు. కానీ విచారించొచ్చు. ఆ పని చేయొచ్చు కదా! ఇప్పుడు కిషన్ రెడ్డి ఎందుకు ముందుకొస్తలేడు? కిషన్ రెడ్డి ఎందుకు సీబీఐకి లేఖ రాస్తలేడు? కిషన్ రెడ్డి ఎందుకు ప్రభుత్వం ముందుకొస్తేనే వాళ్ళ మీదకి నెక్కుతున్నాడు? ఆయన ఎందుకు సవాలును స్వీకరించి సవాల్ విసురుతున్నాడు కేంద్ర మంత్రికి? అసలు ఈ దీనిలో ఏం జరుగుతుంది? దీనిలో తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాల్సిన అవసరం అయితే ఉంది కదా! దీనిలో ఏదో జరిగిందనేది క్లియర్. ఏం జరిగిందనేది తెలవాలి. మరి అది తేల్చాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటే సరిపోతుందా? అసలు ఆ దొంగలు ఎవరో తేలాల్సిన అవసరం ఉంది కదా! ఆ దొంగలు ఎవరు, పంచుకున్న దొంగలు ఎవరో తెలవాలి. లేకపోతే ఇక ముందుకు ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి. బీజేపీ, కాంగ్రెస్ ఒకటే, వీళ్ళిద్దరు ఒకటే పదురుకొని మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఇది. వీళ్ళిద్దరు పదురుకొని మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం అక్కడ, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ. 2 ప్రభుత్వాలు పదురుకొని వ్యవహారం నడిపిస్తే తెలంగాణ ప్రజలకు జరిగే నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ప్లీజ్ సబ్స్క్రైబ్.